హాయ్ హలో ఏప్రిల్ 5th అయితే మేము భైరవకోనకి వెళ్ళాము. బైరేని అంటాం మేము. సో ఇక్కడ ఇక్కడ దీని అయితే మొండి భైరవ కోన అంటారు. మొండి భైరవ కోన అని ఎలా వచ్చిందంటే అది చెప్తాను లాస్ట్లో. సో మేమైతే ఇలా ట్రాక్టర్లో బయలుదేరాము. మా అన్న ఏటలు పెట్టుకుంటున్నాడు అనేసి వెళ్ళాము. సో మనకు కావాల్సినవి అయితే అక్కడ పుల్లలు అన్నీ వంట సామాగ్రి అన్నీ ట్రాక్టర్లో వేసుకొని అక్కడికి తీసుకెళ్ళిపోయామన్నమాట. అందరము మేము మా ఫ్యామిలీతో. సో చాలాసేపు నుంచి ఇలా కూర్చున్నాం, 3 hours పైన అయింది. సో అందుకనేసి కొంతసేపు అలా నిలబడుకున్నాను అనమాట. సో రోడ్డు అయితే చాలా చిన్నగా ఉంటుంది. రోడ్డు కొంచెం అదుర్లతో ఎర్రమట్టి రోడ్డు అనమాట. సో మొత్తం అంతా దుమ్మంతా బయటకు వస్తూ ఉంటుంది. అందుకని అలా చున్ని కప్పుకున్నాను అనమాట. సో ఇలా అయితే చెట్లు, మర్రి చెట్టు చూడండి ఎంత పెద్ద మర్రి చెట్టు ఉందంటే ఇటు సైడ్కి అటు సైడ్కి పాకిపోయిందనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో మర్రి చెట్టు. ఇంకా పెద్ద మర్రి చెట్లు ఉంటాయి, అటుపక్క ఇటుపక్క 2 ఉన్నాయన్నమాట. చుట్టూ కొండలు అనమాట. మధ్యలో ఉందన్నమాట ఆయన గుడి. ఇట్లా సత్రాలు ఉన్నాయి, అక్కడ భోజనం చేసుకోవడానికి చేసుకొని అక్కడే తినేసేదానికి సత్రాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడంతా తినేస్తూ ఉంటారు అనమాట. సో అక్కడైతే రాముల గుడి ఉంది, శివుడి గుడి ఉందనమాట. అక్కడ స్టార్టింగ్లో శివుడి, మిడిల్లో రాముడు, అటు సైడ్ అమ్మవారి గుడి ఉందనమాట. అమ్మవారి దగ్గర అక్కడ ఆటలు పెట్టుకుంటారనమాట అందరూ వచ్చి. సో ఆ వెనకాల గుడిలు వెనకాల అయితే ఇట్లా కోనేరులాగా ఉంది. అక్కడైతే కలువ పూలు అన్నీ ఉన్నాయన్నమాట. సో నేను దగ్గరికి క్లోజ్ చేస్తే కనిపిస్తాయి. సో నేను అంతా వీడియో తీరానేసి అక్కడ ఒక ఫ్లవర్ కనిపిస్తుంది చూడండి, పింక్ కలర్. అలా ఉన్నాయన్నమాట చిన్న చిన్న ఫ్లవర్స్. సో ఇది చుట్టూ కొండలన్నమాట. మధ్యలో వాటర్ ఎలా వచ్చాయో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు ఆ వాటర్ ఎలా వచ్చాయో దాని గురించి ఒక కథ ఉందన్నమాట, చెప్తాను. సో ఆయన భైరవ అనే అతను ఆవులు తోలుకొని వచ్చాడంట కొండకి. సో ఎక్కడ అని వాటర్ కనిపించలేదంట. ఆవులు అయితే నీ వాటర్ కోసం మలమడిల్లుతున్నాయని, తల్లడిల్లిపోతున్నాయనేసి. సో ఆయన ఏమనుకున్నాడంట, గంగమ్మకు ముక్కొని ఆయన తలను ఒక చెట్టు కట్టుకొనేసి ఆయన తలను అయితే నరుక్కున్నాడు అనమాట. సో అప్పుడు వెంటనే ఆ కొండలో నుంచి వాటర్ పొంగుతా ఇలా బయటకు వచ్చేసాయంట. సో అక్కడ అనమాట నేను చూపిస్తున్నాను కదా, అక్కడ నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి. చిన్న చిన్నగా లోపల ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి వాటరు. సో అక్కడ నుంచి మోటార్ కనెక్షన్ ఇచ్చి ట్యాంకులకి పడుతూ ఉన్నారు నీళ్ళు, స్నానాలకి తాగేదానికి. సో ఇక్కడే అనమాట ఆయన భైరవ అనే సమాధి అనమాట ఇక్కడ కట్టించారు. సో ఆ పక్కనే అనమాట వాటర్ వచ్చేది, గంగమ్మ తల్లి పొంగేది. అక్కడ సమాధి కట్టించారు, అక్కడ చనిపోయారు అనేసి. ఇక్కడ నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి, కనెక్షన్ ఇచ్చారు మోటార్తో. సో అలా ట్యాంకులకి వాటర్ కనెక్షన్ ఇచ్చి ఆ వాటర్తో స్నానాలు కానీ తాగేదానికి కానీ అలా యూజ్ చేసుకుంటారు. వాటర్ అయితే బాగున్నాయి. సో చూడండి అక్కడ శిలలు కూడా అలానే ఉన్నాయి అనేటి మొండిగా. సో ఆ ట్యాంకులకి అయితే పడతా ఉన్నారు వాటరు, అక్కడ నుంచి నీళ్ళు తీసుకుంటున్నారు. సో ఈ కోనేరు ఉంది కదా, ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అక్కడ వాటర్ వచ్చాయి కదా కొండలో నుంచి, ఆ వాటర్ ఇక్కడికి వస్తూ ఉన్నాయి అనమాట. చిన్నగా హోల్ పెట్టారు, దానిలోకి వదులుతూ ఉన్నారు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.